ఎస్సీ గురుకులాలను అస్థిరపరిచేందుకు ప్రభుత్వం చూస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. పాత ఫ్యాకల్టీని నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందన్నారు. సీనియర్ ఫ్యాకల్టీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. మొత్తం తెలంగాణలోని అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి పిల్లలు ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. వాళ్లకు అటువంటి నాణ్యతమైన విద్య దొరుకుతుందన్న ఆశతో ఇక్కడ జాయిన్ చేసినాము. కానీ అదే లేకుండా పోతుంది ఇక్కడ. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఈ పిల్లల పైన కక్షపూరిత విచారణ ఎందుకు చేస్తున్నారో మాకు తెలియట్లేదు. మా పిల్లలు ఐఐటిలో నీట్లో మంచి ర్యాంకులు పొంది ఉన్నత స్థాయికి ఎదగాలి. ఈ ఎస్సీ ఎస్టీ గురుకులాల పైననే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంకా కక్షపూరితంగా చూపిస్తుందో మాకు అర్థం కావటం లేదు. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. ఉన్న ఫ్యాకల్టీని మీరు కొత్త వాళ్ళని తేనాల్సిన అవసరం లేదు. ఉన్న ఫ్యాకల్టీని కంటిన్యూ చేస్తూ మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. ఆడుకుంటే మాత్రం తల్లిదండ్రులు మేము ఊరుకునేది లేదు.